యాక్సెప్ట్ చేయలేదా, మరి ఏం జరిగింది ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అది ఫుల్ ఆడియో ఏదైతే ఉందో అది ఇస్తే మేము కూడా 65B కింద దాన్ని మేమే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పంపించి ఒకవేళ మా క్లయింట్ మిస్టేక్ ఉంటే దాని ప్రకారం ఎలాగో ఎఫ్ఐఆర్ నమ్మకారం మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఒక్కసారి దయచేసి చెప్తున్నా, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో దొరికే డాక్యుమెంట్సే, నేను ఎవరికి కూడా ఎక్కడ తీసుకొచ్చింది కాదు. ఒక ఎఫ్ఐఆర్ మాత్రం అది వచ్చేది ఉంది, ఈ లోపల వస్తే నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఇది మేము పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది మా జూనియర్స్ అక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు. అది 22 క్రైమ్ నెంబర్, అది అవగానే మాక్సిమం ఇప్పుడు వస్తుంది. అలాగని మీ అందరికి నేను షేర్ చేస్తాను. దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ఒక విషయంలో. మిత్రులారా, ఇక్కడ చాలా సింపుల్, ఇందులో ఏం లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ లోనే మనం ఒకసారి చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్. ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అది సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. దయచేసి గమనించండి, ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో ఏంటి. సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. సో ఈ అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా, 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. లేదు ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 50 కోట్లు 100 కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్ లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నా. అలాగే స్పీకర్ మీరు చూశారు, ఒక వీడియో చూశారు. అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం, కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఫారెన్ వీడియోస్ చూస్తున్నాడు ఎమ్మెల్యే గారు, మీకు తెలుసు అదేంటి. సో ఆ టైంలో అతను వెంటనే డిబార్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్ గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి, మన ప్రజా సమస్యను తీసుకెళ్లడానికి ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటా మహిళతో అసభ్యంగా మాట్లాడటం ఇవి చేయటం వల్ల సో దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతా ఉంది. సో నేనేమన్నానంటే 25 కోట్ల రూపాయల విషయంలో మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిద్దాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అండి, ఇది పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది. మీకు కావాలంటే నేను ఇస్తాను, ఇలాంటి జిరాక్స్ నేను తీసిస్తాను. చూడండి, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక్కసారి ఆయన చెప్పిన దాంట్లో ఏమంటారంటే, మా కుటుంబానికి అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. మా కుటుంబానికి రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపట్టుకోండి, రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్ గా నిలబెట్టి వారి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది, ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థం అవుతుంది డైరెక్ట్ గా. సార్ మీరు చదివిందే చదువు చూడండి. తర్వాత రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతున్నాం అన్నట్టు ఆమె చెప్తా ఉంది. అలాగే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ, చూడండి ఇక్కడ మీకు అర్థం అవుతుంది, ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాడని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఒప్పుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఒక విశ్వాసంగాను రాజకీయ భిక్ష పెట్టి చేస్తున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యే అవునా కాదనేది ప్రజలకే తెలియాలి. ఇలే కాకుండా ఈమె ఏం చెప్తుందంటే ఈమె వస్తూ పోతూ అని చెప్పి మేము అక్కడ వర్షం క్లియర్గా కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. ఈమె వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ పోతున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి. సో అది పక్కన పెడదాం. తర్వాత ఈమె ఏం చేసింది, ఢిల్లీ విషయంలో యూపీపీఎస్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నారు, అది ఫేక్ అండి. అది మేము డౌన్లోడ్ చేశాము, మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్పింగ్ చేశాడు సంబంధిత XYZ నాగేంద్ర గారు ఎవరో ఆయన పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము, సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తాము. అతని పైన ఎవరైతే మీకు ఇచ్చారో ఫేస్బుక్ లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్, అది చాలా పెద్ద ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్. సో దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము అతని పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐకి కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అక్కడ మా టీం చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ 25 కోట్ల రూపాయల సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను దయచేసి రండి. ఇక్కడ ఏమంటున్నారంటే, నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వమని అడగ్గా, అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి, అంటే ముందే వాళ్ళు చిత్రీకరించారన్న విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. అలాగే 25 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూడండి దయచేసి, 25 కోట్ల రూపాయలకి అంటే మరి ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అనుకుంటే. ఇక్కడ ఫిగర్ కూడా వేయలేదు చూడండి, 25 కోట్ల రూపాయల ఫిగర్ కూడా మరి వేసారో లేదో మర్చిపోయారో నాకు తెలియదు, ఆయనకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో 25 కోట్ల రూపాయల డిమాండ్ ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం.
అలాగే ఇక్కడ చిత్రమైన విషయం మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసండి? నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకు వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడన్నా ఉందా? సో ఎలాంటి ప్రైమాఫేస్ ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా, జనరల్ గా రివాజ్ ఏముంటుంది మనకి ఇక్కడంతా చాలా మంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి ఇక్కడ 11 గంటలకు రిసీవ్ కూడా అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దయచేసి చూడండి, జూమ్ చేసి చూడండి. ఇది కన్క్లూడ్ చేస్తాం, ఏమనుకోమాకండి. సో ఇదండి, ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్ గా న్యాయపడడానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. మాట్లాడండి, మాట్లాడరు. నేను జరగాల, మీరు మాట్లాడు, గట్టిగా మాట్లాడు. జరగాలి, ఓకే ఓకే, జరగనమ్మా మీరు. గట్టి మాట్లాడు. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం విత్ ఇన్ 2 daysలో. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా చెప్పండి, మధ్య కాలంలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు ఏం సమాధానం? అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 seconds వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన పార్టీ కదండి. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు, వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది అప్పుడు? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 videos రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి, వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్లో జరిగిందనే విషయం చెప్పారు. డాక్టర్లు మాత్రం ఇక్కడ అసలు ఎటువంటి అబార్షన్స్ అనేవి జరగలేదు అని వచ్చి జస్ట్ ఏదో ఒక కిట్ తీసుకుని వెళ్ళారు, కానీ అది పూర్తిగా అవాస్తవం. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి.
ఇక్కడ ఒక నిమిషం ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్ లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్లి అన్నాడు, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్లి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. ఆమె విల్లింగ్ ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు, దానికి కారణాలు ఏమి? విడిపోయింది అతనండి. నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను. అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయానంటే మీకు ప్లస్ పాయింటే కదా అయ్యింది. If at all he don't have the intention of marrying me, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 months లో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 months లో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్కా రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి. అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే ఇప్పుడు అతను వేరే వాళ్ళ అమ్మాయితో ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నేను ఎవరితో నేను కాంటాక్ట్ లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు అని. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది. నేను ఈ 1 year లో జరిగింది నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చెయ్యలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదామన్నా కూడా ఏది ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను, శ్రీధర్ కి తెలిసే చేశాను. తెలుసు కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను. ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను న్యూడ్గా అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టైంకి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కాల్ కట్ చేసే ఆప్షన్ స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసామని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండదు? ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. అంటే తను కూడా రికార్డ్ చేశారా? చాట్
వీడియో స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతుంది అది కాదు సార్. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏది కోసం జరిగినా ఎవరి సేఫ్టీ వాళ్ళు. నేను అదే అడుగుతున్నాను. యాక్చువల్గా ఇద్దరు అదే అతన్ని కూడా అడగచ్చు కదా. ఇద్దరు టూ సైడ్. అరవశ్రీ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయొచ్చు, చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించాలనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక ప్రెగ్నెన్సీతో అవసరం లేదు కదా. నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. అతను మిమ్మల్ని మోసం చేశారు, మీరు అతన్ని మోసం చేశారు, అంతేనా? మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది నేను అతను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసభ్య కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మరి మీరు ప్రెసెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కి సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ తీసుకోలేరా? లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ ఇప్పుడు మీరు చూపించేది ఎఫ్ఐఆర్. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్. అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తుంది. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకున్న 8 years దాటిపోయింది. ఇప్పుడు మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు. అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి, లేకపోతే నన్ను అనండి, లేకపోతే అతను అనండి అని ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియోలో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటను మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఈ కంప్లైంట్ సర్టిఫికేట్ కాపీస్ కాదు అది. ఏముంది సార్? ఒకటే పెళ్లి అయిందండి, మా హస్బెండ్ తో అయింది. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు ఎవరండి? శ్రీధర్ శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటా అనేసి. నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నారు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే. మీ అందరికీ దైవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. Politics has already entered, madam. Already మీ వెనక ఒక వైసీపీ పార్టీ ఉంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు. అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు. అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను, అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుకుండా నడిపిస్తుంది అంటున్నారు.
అసలు వైసీపీకి నాకు ఎటువంటి ఫోన్ సంబంధం తీసుకోండి, లేదండి. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్, అవును. జనసేన అన్నారు, జనసేన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి అదే. హైదరాబాద్ చేసేసి వెనకుండి నడిపిస్తున్నారు. లేదండి అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, ఆ డైరెక్ట్ ఒక ఛానల్ చెప్పా, పేరు చెప్పకూడదు, వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, ఓపెన్ గా చూద్దాం. ప్రెస్ మీట్ కి ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు. బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి. వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. వెరీ మేము నైస్. మాత్రం నిజంగా ఈగరా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది. ఇస్తా చెప్తాను. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను ఇలాంటి లిస్ట్ కూడా. అది అయిపోగా నెక్స్ట్ మంత్ పరిస్థితి. సో అట్ లాస్ట్ మీరు అయితే 25 crores అయితే అనేది రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. ఆ రోజు మీరు కాదన్నా నాకు తెలియదేమన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేదు కదా మీరు. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసా, కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు. అంటే కాఫీ నాది కాదని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ కన్ఫ్యూజ్ విక్టిమ్ మీద వాళ్ళేమో అసలు మీ రిలేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. అంటే ఒక పెళ్ళైన అబ్బాయిని అట్లాగా లవ్ చేయడం కరెక్ట్ అంటారా? సంబంధం థ్యాంక్ యూ సో మచ్. దానికే ఉంది.